ఇప్పటికన్నా అర్థమవుద్దా ఈ రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయో? నీ సేవకు సాటేది నీ మాటకు ఎదురేది నీ అడుగులు దాటేసి ముందుకు పోలేది నిరుపేద పెన్నిధికి నిన్ను మించినదేది మా వస్తే వేల కోట్ల డబ్బులు బ్యాంకులను దోచేసిన వాళ్ళు లగ్జరీ జీవితాలు గడుపుతున్నారు. రాజకీయ పదవుల్లో కొనసాగుతున్నారు. అదే బ్యాంకుల్లో చిల్లర దాచుకున్న వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ఆ చిల్లర డబ్బులు తీసుకోవడానికి సాక్ష్యం కింద శవాన్ని సైతం సమాధి నుంచి తవ్వి తీసుకొచ్చినటువంటి దుస్థితి నెలకొని ఉంది. మనం ఫాలో అయ్యే వ్యక్తులు ఎంత ఆదర్శవంతులై ఉంటే వారిని ఫాలో అవ్వాలో అనే కనీస అవగాహన లేకుండా మూర్ఖత్వంగా వేల కోట్లు ప్రజాధనాన్ని దోచినటువంటి రఘురామకృష్ణరాజు అనేటువంటి 420ని సపోర్ట్ చేయడం, హిందూ మతం ముసుగులో, రామాలయం ముసుగులో అతని వెనకాల హిందువులంతా నిలబడడాన్ని ఎలా చూడాలి? 420కి సపోర్ట్ చేసేవాళ్ళు హిందువులని చెప్పి సమాజం అనుకోవాలా? మనం ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నామంటే ఎటువంటి ఆదర్శ భావాలు ఉండాలి? ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా ఈ రఘురామకృష్ణరాజు ఏది చేస్తే అది చేసే విధంగా మీరందరూ అతని వెనకాల నుంచోటే రామాలయాలు లేవా? రామాలయాలు ఇంకెక్కడా కట్టుకోకూడదా? ఒక గొంతేనమ్మ గుడికి కూల్చి కట్టుకోవాలా? ఇలాగ అనేక సందర్భాల్లో దోపిడీదారులందరూ ఏ రాజకీయ పార్టీలో ఉండాలో మనం ఆలోచించుకోవాలి. నల్లధనం తీసుకొచ్చే విషయం పక్కన పెడితే, ఆ నల్లధనం దోపిడీదారులందరికీ రక్షణ కల్పించే ప్రభుత్వాలు ఈ దేశంలో ఉండటం వల్లే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాల సంక్షోభాలు, గ్యాస్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఇంకా ఇలాంటి మత సామరస్యత గురించి అనేక రకాల కలహాలు అవ్వచ్చు. ఈ దేశంలో ఏముంది 15 ఏళ్ళగా అభివృద్ధి? ఎంత దారుణానికి దారుణంగా పడిపోయిందంటే ఈ దేశంలో అభివృద్ధి మాటలు పక్కన పెట్టి కుల మతాల విషయాల మీద ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది, ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి విధానాలని ప్రజలు చైతన్యవంతంగా ఎదుర్కోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జై భీమ్.